తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో 71,52,000 వాహనాలుండగా 10 ఏళ్లలో 2.5 రెట్లకు పెరిగింది. ఈ 10 ఏళ్లలో కొత్తగా 1 కోటి వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే 10 ఏళ్లలో ఏటా సగటున 10 లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1,72,00,000కు చేరింది. వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో చిరుద్యోగులు ఉద్యోగం రాగానే వెంటనే నెలసరి వాయిదాలపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు కూడా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత జనాభాలో సగటున 2 ఒకరికి వాహనం ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 82,45,000 వాహనాలున్నాయి. అంటే దాదాపు 50% వాహనాలు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 53,430 వాహనాలు, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 80,010, ఆసిఫాబాద్ జిల్లాలో 88,768 వాహనాల రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో 71,52,000 వాహనాలుండగా 10 ఏళ్లలో 2.5 రెట్లకు పెరిగింది. ఈ 10 ఏళ్లలో కొత్తగా 1 కోటి వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే 10 ఏళ్లలో ఏటా సగటున 10 లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1,72,00,000కు చేరింది. వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో చిరుద్యోగులు ఉద్యోగం రాగానే వెంటనే నెలసరి వాయిదాలపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు కూడా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత జనాభాలో సగటున 2 ఒకరికి వాహనం ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 82,45,000 వాహనాలున్నాయి. అంటే దాదాపు 50% వాహనాలు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 53,430 వాహనాలు, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 80,010, ఆసిఫాబాద్ జిల్లాలో 88,768 వాహనాల రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.